అందరికీ ప్రేజ్లా. ఈరోజు దేవుని మాట అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో లూదియా అనే ఒక స్త్రీ ఉంది. ఈమె గురించి దేవాదేవుడు ఒక మాట అన్నాడు. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె పని ఏంటంటే ఉదారం కూడా అమ్ముకునేది. ఆమె పౌలు స్థిరాల సముద్రం తీరాల వాక్యం చెప్తుంటే ఏదో దైవజనులు చెప్తున్నారని విని ఏం చేసింది, ఆమె హృదయం తెరిచింది. ఆమె హృదయం తెరుసా అని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెలో ఒక కార్యం చేసినాడంట. ఏం చేసినాడు? ఆమె హృదయాన్ని తెరిచినాడు. హృదయాన్ని తెరిచింది. ఆ పౌలు స్థిరాలు చెప్పే వాక్యం దేవుని మాటలు ఏందో ఆమె లక్ష్యం ఉంచింది. లక్ష్యం ఉంచి ఏం చేసింది, దేవుని సొంత రక్షణగా అంగీకరించుకుంది. ఈరోజు నువ్వైనా నేనైనా దేవుని మాటలు ఎన్నో వస్తున్నాయి, అన్నీ వింటున్నా. అయితే ఆ మాటల మీద మనం లక్ష్యం ఉంచుతున్నామా? ఎప్పుడైతే దేవుని మాటల మీద మనం లక్ష్యం ఉంచుతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యం చేస్తాడు. అక్కడ లూదియమ్మ హృదయం తెరిచినట్లు నా హృదయాలు దేవుడు తెరిచినప్పుడు అప్పుడు ఏమవుతుంది, దేవుని మనం సొంత లక్ష్యంగా అంగీకరించుకుంటాం. ఈమె హృదయం తెరిచి ఆ మాటల లక్ష్యం ఉంచింది. ఆ మాటలు తన హృదయంలోకి తీసుకుంది. అతని ఇంటికి అంతటికీ ఈమె బాప్తిస్మం ఇప్పించింది. అది ఒక స్త్రీకి ఉండవలసిన గొప్ప లక్షణము. తుయత్తైరాల సంఘస్థురాలు ప్రకటన గ్రంథంలో ఈమె ఒక సంఘాన్ని స్థాపించింది. అటువంటి ఒక గొప్ప స్త్రీ ఈమెలాగనే నువ్వైనా నేనైనా దేవుని మాటలు విని మన హృదయంలో అవి నిలుచుకొని మనము మన కుటుంబానికి అంతటికి మనం దీవెనకరంగా ఉండునుగాక. ఆమేన్.